Hi guys, what's up? Good morning. Welcome back to Johit Vlogs. Welcome back to one more vlog guys. Ee roju 15th Wednesday 10:10 in the morning time. Just ipude fresh up ayanu, inka ready avvaledu. Skin care everything is done. Nenu chupistanu tarvata meeku. Prastaniki inka ready ayi ipudu kindiki ellalannamata. We only have 30 to 40 minutes time. Breakfast chesi Julie Dollin pick up cheskoni akkadi nundi ate Bangalore ki veltunam annamata. Return bayalderutunnanu basic ga ee roju. So morning e bayalderthe better anpichindi because traffic koncham takku untundi and inti kudu త్వరగా రీచ్ అయిపోవచ్చు అండ్ ప్రాబబ్లీ ఈవినింగ్ వర్కౌట్ సెషన్ మిస్ అవ్వకుండా ఉంటుందేమో అన్నట్టు నేను అనుకున్నా అనమాట. సో డాలీ జూలీకి అసలు తెలియదంట. వాళ్ళిద్దరు మార్నింగ్ నాకు ఎందుకో డౌట్ వచ్చి నేను కాల్ చేసిన అనమాట, రెడీ అవుతున్నారా అని చెప్పేసి. నేను లేచిన తర్వాత అక్క మధ్యాహ్నం కాదా బయలుదేరేది లంచ్ చేసిన తర్వాత అని అడిగారు అనమాట. సో మధ్యాహ్నం అయితే ట్రాఫిక్ చాలా ఎక్కువ అయిపోతుంది మళ్ళీ, బికాజ్ ఆఫీసెస్ అన్ని క్లోజ్ అయిపోయే టైం కదా. వర్క్ అవర్స్ అయిపోయిన తర్వాత 5:30 నుండి 7:38 వరకు చాలా ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది అనమాట. సో ఆ ట్రాఫిక్ లో ఇరుక్కుంటే మూడ్ అంతా అప్సెట్ అయిపోతుంది కాబట్టి వీ డిసైడెడ్ టు లీవ్ ఇన్ ద మార్నింగ్ అవర్స్ ఇట్ సెల్ఫ్. సో ఇట్స్ ఓకే, ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయినా పర్లేదు, వీఆర్ గుడ్. త్వరగా ఇప్పుడు రెడీ అయిపోయి లెట్స్ గో. ఓన్లీ కన్సీలర్ ఒకటే యూజ్ చేసా, ఎక్కువ టైం లేదు కాబట్టి ఫటాఫట్ రెడీ అయిపోతున్నాను ఇక్కడ. అండ్ ప్రోడక్ట్ డీటెయిల్స్ కూడా నాకు అంత పెద్దగా గుర్తు కూడా లేవు. నా ట్రావెల్ పౌచ్లో ఎప్పుడు స్టేపుల్గా కొన్ని ఉంటాయి, ఇంకా అవే ప్రోడక్ట్సే కొన్ని యూజ్ చేస్తూ ఉంటాను అనమాట. అప్పుడప్పుడు మారుస్తూ కూడా ఉంటాను. లిటరల్లీ నాకు ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఏం లిప్స్టిక్ వాడాను, ఎందుకు 2 వాడాను అనిపిస్తుంది అనమాట. సో కొంచెం ప్రెజెంటబుల్గా ఉండాలంటే డెఫినెట్లీ రెడీ అవుతాను నేనైతే. అండ్ నాయక సేల్ కూడా జరిగింది కదా మొన్న, దాంట్లో కూడా కొన్ని ప్రోడక్ట్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. ఐ థింక్ అవన్నీ ఒక సపరేట్ షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తే బాగుంటుంది, విచ్ ఈస్ నాట్ స్పాన్సర్డ్ అట్ ఆల్. నేను వెకేషన్కి వెళ్తున్నాను కదా, అప్పుడు యూజ్ అవుతాయని చెప్పేసి నేను అవి పర్చేస్ చేశాను అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే నాతో డెఫినెట్లీ చెప్పండి, ఒకసారి షేర్ చేసుకుంటాను. కొన్ని మేకప్ ఉన్నాయి, కొంచెం స్కిన్ కేర్ చాలా తక్కువ ఉంది, మోస్ట్లీ ఇట్స్ మేకప్. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళైతే చెప్పండి. సో ఇంకా రెడీ అయిపోయి కిందికి వెళ్ళిపోయాను అనమాట. మమ్మీ పూజ అంతా చేశారు. ఇక్కడికి వస్తే పూజది ఒక్కసారైనా పక్కా వీడియోలో అయితే ఇంక్లూడ్ చేస్తా, బికాస్ చూడంగానే చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది నాకు. మీకు అదే ఫీల్ వస్తుందా? హాయ్, గుడ్ మార్నింగ్. ఇది చూడండి, వచ్చేటప్పుడు మాత్రం నాది ఓన్లీ ఈ బ్యాగ్ ఒకటే ఉండిండేది. ఇప్పుడు ఇవన్నీ మామిడికాయలు అత్తయ్య వాళ్ళకి అందరికి. తక్కువ మా ఏం తక్కువ మా వచ్చేటప్పుడు ఈ బ్యాగ్ ఉండిండా, ఇప్పుడు ఇన్నైనాయి చూడు. పెరుగు, శనగిత్తనాలు, ఏంచిండేటివి, నూనె, డేట్స్ అన్ని మొత్తం. ఇప్పుడు షాకీర్ వస్తే మా మమ్మీ ఫీల్ అవుతాను గైస్, 2 days కూడా ఉండను, 3 days కూడా ఉండను అని చెప్పి. వచ్చేది ఒక రోజు, పోయే రోజు, కరెక్ట్ గా 2 రోజులు. మా బర్త్డే తర్వాత వస్తామా, 10 days ఖచ్చితంగా ఉంటా. ఓకేనా? అన్ని తెచ్చుకుంటా అప్పుడు అన్ని. 28th తర్వాత వస్తే నాకు తెచ్చుకుండేవి ఏమి ఉండవు, షూట్స్ ఉండవు. అప్పుడు కొంచెం నిదానంగా నా పని నేను చేసుకోవచ్చు, అప్పుడు వస్తా. ఎవ్రీ మంత్ 28th తర్వాత కొంచెం ఫ్రీ అవుతా కాబట్టి అప్పుడు ఖచ్చితంగా వస్తా. సరే, ఓకే. లిటరలీ మా అవ్వ ఫోన్ చేసిందా, ఫోన్ చేసి ఏంటి అసలు నువ్వు 3 రోజులు కూడా ఉండవు, వారం కూడా ఉండవు, వెళ్ళిపోతావు అప్పుడే, నెక్స్ట్ టైం నువ్వు రా ఇటుకి, వారం అన్నా నేను వస్తా ఇటుకు అంతా. సర్లే అని చెప్పిన. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు పక్కా 10 days ఉంటా. ఎన్ని రోజులు నీకు హాలిడేస్? అసైన్మెంట్స్ ఏమైనా ఉంటే తెచ్చుకో ఇప్పుడే. అన్ని అయిపోయినాయా? వెరీ గుడ్. ఏ జూలీ, ఫస్ట్ ఓట్ వేసింది జూలీ, ఫస్ట్ ఓట్. అరుణ గారు హలో అండి, నమస్తే. ఎన్ని రోజుల తర్వాత కనిపిస్తున్నారు? నువ్వు రావా? రా, నువ్వు కూడా కాదు. నెక్స్ట్ వచ్చినప్పుడు చెప్పిన జూలైలో నీకు హాలిడేస్ ఉంటాయి. జూలీ లేవా? జూలైలో వస్తా నేను, 15 days ఉంటా అప్పుడు. ఓకే ఓకే. నీకు డొక్కు, నీకు హాలిడేస్ ఎన్ని రోజులు? జూలైలో ఉంటాయా? దర్శన్ ఏం బ్రహ్మాండంగా ఉన్నాడు. ఫస్ట్ రైన్ అంట, మామూలుగా సంవత్సరంలో 2 సార్లు అంట పడేది. అదే అందరూ అదే అన్నారంట. అది వచ్చినాక వర్షం పడింది. ఇదేం ఇంత అయింది? అమ్మో, ఇంత పొడుగు వస్తుంది అది. అదే మన ఇంట్లో ఉంటే ఇంత పొడుగు రాలేదే.
కట్ చేస్తే అదే అంత కదే పడుతుంది. ఓకే డొక్కు అది బాగా వచ్చారు ఇది కట్ చేస్తాం. గైస్ నా నెక్స్ట్ 1 month కి నాకు కంపెనీ ఇచ్చేది. ఓకే జూలీతో నిన్న డైలాగ్ వేస్తా ఉంది. జూలీ ఇట్లా చూస్తా అంటే ఏమి నువ్వు వీక్లీ పోతావు కదా, నేను ఇయర్లీ వన్సే కదా పోయేది, నేను లాస్ట్ ఇయర్ పోయిండేది, నేను ఇప్పుడు ఎంజాయ్ చేస్తా అంటుంది. ఓకే కమ్ లెట్స్ గో. అక్క పర్మిషన్ లేకుండా స్విమ్మింగ్ పూల్ లేకి పోయి తప్పిపోయావంట. డాలీ మనకు స్విమ్మింగ్ పూల్ క్లోజ్ ఉంది సార్, నీళ్లు లేవని 2 months అయింది ఆల్రెడీ క్లోజ్ చేసి. సమ్మర్ కి ఏమన్నా ఓపెన్ చేస్తారేమో చెప్పలేం. ఆల్ ద బెస్ట్ చూద్దాం. లాస్ట్ టైమ్ ఈ టైం కి పిన్ని లాస్ట్ ఇయర్ ఈ టైం కి సమ్మర్ క్లాసెస్ నడుస్తాడా మాకు స్విమ్మింగ్ పూల్ లో. ఈసారి నీళ్లు లేవని 2 months నుండి క్లోజ్ చేసినారు ఆల్రెడీ. మనుషులకి నీళ్ళు ఎట్లా వదులుతారు రజ్జాలు ఏమో చూద్దాం. డాలీ నువ్వు వచ్చినావు ఏమన్నా మళ్ళీ వర్షాలు బెంగళూరులో మాకు బాగానే పడుతున్నాయంట వర్షాలు. చూడాలా డొక్కు ప్లేస్ లేదా, కార్ అంతా హౌస్ఫుల్ అయిపోయింది. వెనకాలైతే మొత్తం అసలు గ్యాపే లేదు. కాకపోతే ఇంకా రైస్ మర్చిపోయినాను గైస్. రైస్ తీసుకుంటే ఇప్పుడు మళ్ళీ వెనక్కి పోలా పక్కనే కాబట్టి ఇట్స్ ఓకే. అట్లా డాలీ నువ్వు వీల్స్ కి అతుక్కొని రా డాలీ, కార్ వీల్స్ కి టైర్స్ కి అతుక్కొని రా, లేదంటే పైన ఎక్కువ లగేజ్ బ్యాగ్ లాగా పార్సల్ చేస్తా. పెట్టు ల్యాప్టాప్ ఉంది దాంట్లో కెమెరా ఉంది ఇక్కడ వద్దులే నేను పెట్టుకుంటా. ఆయిల్ మర్చిపోయినామా? బియ్యం అదే కదా ఆయిల్ అంటే మళ్ళీ అదే మర్చిపోయినా మేము ఇప్పుడే గుర్తు చేసుకుంటే మేలు. ఆయిల్ అన్ని పెట్టా బియ్యము ముత్యాలమ్మ గుర్తు చేయకపోతే అది కూడా ఉండదు. బాయ్ 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 నాన్న. బాయ్ బాయ్ బాయ్. ఇంకా నేను దగ్గరలో ఉన్నప్పుడే రైస్ ప్యాకెట్ది అదంతా గుర్తొచ్చింది, లేదంటే ఇంకా ఇక్కడ తీసుకోవాల్సి వచ్చేది. అండ్ జూలీని కాలేజ్లో దింపేస్తున్నాము. ఇంకా జూలీకి ఒక 2 months వరకు నో హాలిడేస్, బికాస్ తనకు కూడా ఎగ్జామ్స్ అవి ఇవి అని బిజీగా ఉంటుంది కదా. డాలీకి ఏమో ఎంజాయ్ అనమాట. అండ్ జూలీ చెప్పింది వీకెండ్లో ఇఫ్ ఇన్ కేస్ లాంగ్ వీకెండ్ ఏమన్నా వస్తే డెఫినెట్లీ వస్తా అని చెప్పేసి. లెట్స్ సీ. ఇక్కడ డ్రాప్ చేసిన తర్వాత మళ్ళీ కోరమంగళ ఇంటి దగ్గరికి వెళ్ళి మళ్ళీ మన ఇంటి దగ్గరికి వెళ్ళాలి. వచ్చేసినాము బెంగళూరు. చూసినారా ఈ సంత అంతా మొత్తం ఈ సరుకు అంతా మందే. ఇప్పుడు ఒక్కోటి నీట్ గా సెటిల్ డౌన్ చేసుకోవాలి. అత్తయ్య ఉన్నారు కాబట్టి ఈజీగానే అయిపోతుంది, ఏం టెన్షన్ ఏం లేదు. నాకున్న మెయిన్ టెన్షన్ ఏమంటే ఇప్పుడు నా చార్జర్, కెమెరా చార్జర్ అక్కడ ఇల్లంతా వెతికినా నాకు ఎక్కడా కనిపించలేదు, ఇక్కడ కనిపించడం లేదు. నేను ఇక్కడే మర్చిపోయి వచ్చినానేమో అనుకున్నాను. దానికి హిస్టరీ ఉంది తెలుసా. మళ్ళీ ఫస్ట్ చార్జర్ కెమెరాది ఏమైందంటే దుబాయ్ లో ఎక్కడా ప్లేస్ దొరికినట్టు దాన్ని తీసుకుపోయి ఛార్జింగ్ వాష్రూమ్ లో పెట్టినా అనమాట. నేను పెట్టిన తర్వాత ఏమైంది అక్కడే మర్చిపోయి వచ్చేసినాము. వచ్చిన తర్వాత దాన్ని నేను గొనిగి అబ్బా అక్కడే మర్చిపోయినా. దీనికి ఇప్పుడు 5,000 అనుకొని నేను మొత్తానికి కొన్నాను. చూస్తే అది ఇప్పుడు నాకు కనిపించడం లేదు. నేనేమన్నా మిస్ అయినానా ఎక్కడన్నా పెట్టి అని డౌట్ వస్తుంది. దీందే రెండోసారి ఇది పోయే ఛాన్స్ లేదు, ఎందుకంటే ఇక్కడన్నా ఉండాలి అక్కడన్నా ఉండాలి. వావ్ ఇది లేక నేను మీ బావే కాల్ చేశాను నాకు తెలుసు. ఇది లేక నేను వీడియో షూట్ చేయలేదు తెలుసా. బ్రాండెడ్ వీడియో ఒకటి ఉండింది నాకు, ఇది నాకు కనపడలా. నా బుర్ర చూడండి సిప్పు తీసి ఎత్తుకోవచ్చు కదా. నాకు తెలుసు దర్శన్ తప్ప ఇంకెవరు ఫోన్ చేయరు అనమాట. ఇందాక నాకు కాల్ చేసినాను, నేను ఎత్తలేదని డాలీకి చేస్తున్నాను అంతే. ఓకే గైస్ దొరికింది కదా, సంతోషం. డ్రై ఫ్రూట్స్ లడ్డు రెసిపీ అడుగుతున్నారు కదా, డెఫినెట్లీ ముందు వీడియోస్లో చూపిస్తాను అనమాట, ముందు వ్లాగ్స్లో. దానికోసమే డేట్స్ అన్నీ కూడా తీసుకొచ్చాను, బికాజ్ డేట్స్ కొంచెం స్వీట్ ఉండేటివి అయితే యూజ్ అవుతాయని చెప్పేసి. ఐ విల్ షో యూ ద రెసిపీ సూన్. ఓకే ఇది డాడీ తీసుకొస్తా ఉంటారు డేట్స్. ఇంకా దీనికంటే ఇంకా పెద్ద సైజ్ ఉంటాయి, ఇట్లుంటాయి అనమాట. ఫ్లేవర్ చాలా చాలా బాగుంది. మేము ఇక్కడ ఇట్లాంటిదే కొంచెం తీసుకున్నాం, కానీ అది ఇది ఒకటే అని అప్పుడు అనుకున్నాము, కానీ అది ఇది ఒకటి కాదు. అది ఇది ఒకటి కాదనమాట. మేము అట్లా అనుకున్నాము, కానీ ప్రైస్ అయితే ఇదే కొంచెం ఒక 200 ఇదే తక్కువ. ఇది కేజీ
1250 1300 అనుకోండి. అండ్ ఇక్కడ ఉన్నాయి చూడండి, అంటే సైజ్ అయితే ఇది అది ఆల్మోస్ట్ సిమిలర్ గానే ఉంది, కానీ ప్రైస్ ఇది ఎక్కువ, కానీ టేస్ట్ ఇదే బాగుంది. అదే మా అత్తయ్యకి చూపించి నెక్స్ట్ టైం నుండి అక్కడే తీసుకొస్తాను అంటున్నా. అండ్ ఇది ఉన్నంత సాఫ్ట్ గా కూడా ఇది లేదనమాట, ప్రైస్ కూడా ఎక్కువ. కొంచెం సెటిల్ డౌన్ అయ్యాము అండ్ కొన్ని ఆర్డర్స్ కూడా వచ్చినాయి అనమాట. ఒక 5 days లేకపోతే కుర్తీ సెట్స్ కొన్ని ఆర్డర్ చేసుకున్నాను. సో అవి బాగుంటాయి అనిపించింది. మొన్న అమెజాన్లో సేల్ జరిగింది కదా, యాక్చువల్లీ అప్పుడే చూపించాల్సింది, కాకపోతే నాకు కొన్ని డెలివరీ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అయినాయి కాబట్టి నేను చూపించలేకపోయాను అనమాట. ఈసారి కుర్తీ సెట్స్ అన్ని మొత్తం చాలా బాగున్నాయి. అంటే సింగిల్ టాప్స్ ఒకటే తీసుకోలేదనమాట, సెట్స్ అయితే మనం కొంచెం ఎక్కువ సేవ్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి అట్లా చూసుకున్నాను. అండ్ చాలా బాగున్నాయి, మొత్తం అన్ని కాటన్వి. అంటే నేను చూసినాను, ఇంకా ట్రై చేయలేదు కాబట్టి ఆఫ్ కోర్స్ ట్రై చేసిన తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి ట్రై చేస్తాను. కుర్తీ లవర్స్ అటెండెన్స్ ఓకేనా? లెట్స్ ట్రై. దిస్ ఈస్ ద ఫస్ట్ అవుట్ఫిట్. ఐ టోల్డ్ యూ కదా ఈసారి డ్రెస్సెస్ అన్ని చాలా బాగుంటాయని చెప్పేసి, అందుకే మిస్ చేయొద్దండి. ఐ లవ్ దిస్. ఫస్ట్ దే ఇంత పర్ఫెక్ట్ గా ఫిట్ అవుతుంది, చూడ్డానికి ఇంత బాగుంటుంది అనుకోలేదన్నమాట. ఇది మొత్తం సెట్ అండి, కుర్తీ సెట్. పైన టాప్ ఏది ఉంటే ప్యాటర్న్ సేమ్ కింద కుర్తీకి కూడా. యాక్చువల్లీ రియల్ లైఫ్ లో ఇంకా ఎలిగెంట్గా కనిపిస్తుంది ఇది కెమెరాలో కంటే. డాలీ అక్కడ కూర్చొని ఉంది నేను వేసుకుంటుంటే. అండ్ ఈ స్లీవ్స్ కూడా నాకు చాలా బాగా నచ్చినాయి అనమాట. నా బాడీ టైప్ని చాలా మంచిగా ఎన్హాన్స్ చేస్తున్నట్టు అనిపిస్తోంది. ఐ టోటలీ లవ్ దిస్. ఈవెన్ ప్రింట్ అంతా కూడా ఐ మీన్ లవ్ విత్ దిస్ ప్రింట్. అంటే ఆఫీస్కైనా టెంపుల్కైనా సింపుల్గా ఇంట్లో ఉండడానికైనా ఎంత కంఫర్టబుల్గా ఉందంటే వెరీ కంఫర్టబుల్, వెరీ బ్రీదబుల్. అండ్ ప్యాంట్స్ కూడా ఎలాస్టిక్ అనమాట. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒక సైజ్ అటు ఇటు తీసుకున్నా కూడా ఇట్ విల్ డెఫినెట్లీ ఫిట్ యూ పర్ఫెక్ట్లీ, బికాస్ ప్లాజో ప్యాంట్స్ ఇవి. ఇన్ లవ్ విత్ దిస్ అవుట్ఫిట్. సూపర్ ఉంది, పక్కా టెంపుల్కి వెళ్ళేటప్పుడు వేసుకుంటా నెక్స్ట్. ఇది ఈసారి కుర్తీస్ బాగున్నాయని చెప్పేసి మా అత్తయ్యని కూడా రమ్మన్నాను, సో దట్ షీ కెన్ ఆల్సో రేట్. ತುಂಬ ಚೆನ್ನಾಗಿದೆ. ఎస్, ఇది నా సెకండ్ అవుట్ఫిట్. ఇది కూడా చాలా చాలా బాగుంది. కలర్ యాక్చువల్లీ చాలా బాగుంది అనమాట. బేసిక్గా కోరల్ కలర్స్ ఎవరికైనా బాగా సెట్ అవుతాయి, ఏ స్కిన్ టోన్లో ఉండే వాళ్ళైనా డెఫినెట్లీ వేసుకోవచ్చు అనమాట. అండ్ ప్రింట్ అంతా కూడా చాలా సింపుల్గా ఉంది. ఎథ్నిక్ వేర్, ప్రాపర్ ఎథ్నిక్ వేర్ అనమాట. హ్యాండ్స్ అంతా కూడా మనకు 3/4 హ్యాండ్స్. అండ్ ఇంతకు ముందు చూపించింది బాగుంది, ఇప్పుడుది కూడా చాలా బాగుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ ప్యాంట్స్ కూడా సేమ్ అనమాట, పైన టాప్ ఎట్లయితే ఉందో ప్యాంట్స్ కూడా సేమ్ ప్రింట్, ఫ్యాబ్రిక్ ప్యూర్ కాటన్ అనమాట. ఎంత బాగుందంటే ఇట్ ఈస్ లుకింగ్ సో ప్రిటీ కదా. థర్డ్ అవుట్ఫిట్. అన్ని చాలా డిఫరెంట్గా, ఒకదాన్ని మించి ఇంకొకటి ఉన్నాయి కదా. నిజంగానే ఈసారి అన్ని కొంచెం చూసి, ఈసారి చాలా ఎక్కువసేపు వెతికి తీసుకున్నా. నేను వెతికాను, కాకపోతే మీకు టైం సేవ్ చేసిన అనమాట, ఎందుకంటే ఇవన్నీ చూపించి ఒకటే క్యాటలాగ్లో పెట్టేస్తున్నాను కదా, సో దట్ మీకు సేవ్ అవుతుంది అనమాట. అండ్ కామెంట్స్లో మన వాళ్ళు 2-3 పెడతా ఉంటారు, మీ డ్రెస్సెస్ చూపించిన తర్వాత నాకు ఈజీ అయింది తీసుకోవడానికి అని చెప్పేసి. గ్రేట్ ఫర్ యూ, ఐ ఫీల్ వెరీ హ్యాపీ, మీకు హెల్ప్ అవుతా ఉందని చెప్పేసి. స్కై బ్లూ కలర్ కుర్తీస్ నా దగ్గర చాలా తక్కువ ఉన్నాయి అనమాట. బేసిక్గా బ్లూ కలర్ కుర్తీసే చాలా తక్కువ ఉన్నాయి. సో ఇది నాకు సెట్ అవుతుందేమో అని చెప్పేసి తీసుకున్నా. యూజువల్గా నేను వేసుకునే హ్యాండ్స్ కంటే కొంచెం లెంత్ ఉంది, బట్ ఇట్ వర్క్స్ ఫర్ మీ. అండ్ ప్యాంట్స్ కూడా సేమ్ యాజ్ యూజువల్, మోస్ట్లీ అన్నిటికీ సేమ్ ఉండేటివే తీసుకున్నట్టున్నాను. కలర్, ప్రింట్ అంతా బాగుంది. ఇట్లా ప్యారలల్ లైన్స్ కొన్ని వచ్చాయి. ఐ డోంట్ నో, నా కెమెరాలో ఏదో సెట్టింగ్స్ చేంజ్ అయిందో ఏమో, కొంచెం ఆఫ్ ఉంది. ఐ రీడూ ఇట్. ఓకే, ఐ ట్రై టు రీడూ ఇట్. ఇది నెక్స్ట్ అవుట్ఫిట్. అండ్ అది ఇంతకు ముందు చూపించింది ఇది సేమ్ ప్యాటర్న్, కాకపోతే కలర్ డిఫరెంట్ అనమాట. సమ్మర్స్ కదా, ఎల్లో అయితే కొంచెం మనం కూడా వైబింగ్ బాగుంటుందని చెప్పేసి ఎల్లో తీసుకున్నా అనమాట. ఈ మధ్య కొంచెం ఎల్లోస్ నచ్చుతాయి వేసుకున్న తర్వాత, అది కూడా. అండ్ ఇది చాలా డీసెంట్ ఉంది. నాకు మళ్ళీ నియాన్ ఎల్లోస్ అవి వస్తాయి కదా, అవన్నీ పెద్ద నచ్చవు. ఎల్లోస్లోనే పేస్టల్ ఎల్లోస్ ఉంటాయి కదా, అవైతే డెఫినెట్లీ నచ్చుతాయి. డిజైన్, ప్రింట్ అంతా యాజ్ ఇట్ ఈస్. ఈవెన్ హ్యాండ్ అవ్వచ్చు, లేదంటే ప్యాంట్స్ మ్యాచింగ్ అవ్వచ్చు, అంతా సేమ్ టు సేమ్. ఐ బాట్ ఇట్ ఇన్ డిఫరెంట్ కలర్స్, ఎందుకంటే రెగ్యులర్ వేర్ కి అంతా చాలా బాగుంటుందని చెప్పేసి. నేను చెప్పాను కదా కెమెరాలో సెట్టింగ్స్ కొంచెం చేంజ్ చేసిన. ఐ థింక్ ఇప్పుడు కొంచెం బెటర్గా ఉంది అనుకుంటాను పర్ఫార్మెన్స్. ఇంకా 3 ఉన్నాయి. అండ్ చూపించినవన్నీ కూడా హిట్సే గైజ్, ఏం రిటర్న్ చేసేది లేదు, అంత బాగున్నాయి. అండ్ వీటన్నిటి లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను, మీకు కావాలంటే ఒకసారి చూడొచ్చు. మీకు ఏది నచ్చింటే అది తీసుకోవచ్చు, బికాజ్ ఎవ్రీ డ్రెస్ ఫ్యాబ్రిక్ మెయిన్ బాగుంది. అండ్ ఇవి ఆల్రెడీ బ్రాండ్ నేను ముందే యూజ్ చేసింది కాబట్టి డెఫినెట్లీ ష్రింక్ అయ్యేది అట్లా ఏమి ఉండదు. మీ సైజ్ మీరు తీసుకోండి, పెద్దది చిన్నది ఏం అవసరం లేదు. గెట్ యువర్ ప్రాపర్ సైజ్. ఇది నెక్స్ట్ అవుట్ఫిట్. యాక్చువల్లీ కాలర్ నెక్స్ నేను ఎక్కువ తీసుకోను, కాకపోతే మా అత్తయ్య ట్రై చేయండి చెప్తూ ఉంటారు కదా, సో వాళ్ళ కోసం నేను ఈసారి ట్రై చేశాను అనమాట.
అండ్ మీకు ఇంకొకటి ఫ్రీ ఐడియా ఇస్తున్నాను చూడండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇట్లా కాలర్ నెక్ ప్లస్ మల్టీ స్టైలింగ్ ఇష్టం అయితే ఇది మొత్తం ఈ బటన్స్ ఉన్నాయి కదా, ఈ బటన్స్ అన్ని మనము ఓపెన్ చేసేసి జాకెట్ లాగా కూడా వేసుకోవచ్చు అనమాట. లోపల ఒకటి మంచి టాప్ క్యూట్ వైట్ కలర్ ఏదైనా పేరప్ చేసుకుంటే బాగుంటుంది. దీంట్లోకి ప్యాంట్స్ వచ్చిండేటు అయితే వైట్ ప్యాంట్స్ వచ్చినాయన్నమాట. ఇట్లా అప్పుడప్పుడు మనమే గుద్దుకోవడము బ్రూజెస్ అయిపోవడము అయితే ఉంటాయి, పట్టించుకోవద్దండి. దీంట్లోకి సేమ్ సీక్వెన్స్ ప్యాంట్స్ అయితే కాదు, ప్యూర్ వైట్. అండ్ ఇది మెటీరియల్ కూడా అన్నిటికంటే థిక్ ఉంది కొంచెం, బికాస్ ఇది కాటన్ లెనిన్ రెండు మిక్స్ అయినాయి కాబట్టి మెటీరియల్ వైజ్ అయితే ఇది డెఫినెట్లీ చాలా చాలా బాగుంది. బట్ దీన్ని డెఫినెట్లీ నేను ఇంకా కొంచెం స్టైలింగ్ అప్గ్రేడ్ చేస్తే ఇట్ విల్ లుక్ రియలీ నైస్. దిస్ ఇస్ ద నెక్స్ట్ అవుట్ఫిట్. ఇది ప్యూర్లీ నేను సెలెక్ట్ చేసుకోండి దర్శన్ కోసమే, బికాస్ దర్శన్ కి స్లీవ్లెస్ అంటే ఇష్టం. ఈ డ్రెస్ లో అండ్ ఇంతకు ముందు చూపించిన డ్రెస్ లో నేను కొంచెం ఒక సైజ్ చిన్నది తీసుకుంటే బాగుండేమో అనిపించింది, బికాస్ కొంచెం ఇక్కడంతా కొంచెం లూజ్ ఉంది చూడండి. ఇట్లా ఫిట్టింగ్ ఉండింటే ఇంకా పర్ఫెక్ట్ గా ఉండేది. బట్ నేను ఆబ్వియస్లీ స్టిచెస్ అయితే వేయించుకోవచ్చు, అత్తయ్య స్టిచెస్ ఇచ్చినా కూడా ఆరాంగా వేపించిస్తారనమాట. అండ్ ఎవరికైతే స్లీవ్లెస్ నచ్చదో ఈ డ్రెస్ మీరు అవాయిడ్ చేసే అవసరం లేదు. మీకు డ్రెస్ నచ్చి స్లీవ్లెస్ కంఫర్టబుల్ గా లేదనుకుంటే వీళ్ళు హ్యాండ్స్ కూడా ఇచ్చారనమాట. హ్యాండ్స్ కావాలన్నా మీరు హాఫ్ స్లీవ్స్ అటాచ్ చేయించుకోవచ్చు ఇది. అండ్ ఇది మొత్తం ఒకటే మోడలే, ప్యాంట్ బాటమ్స్ మొత్తం సేమ్ ప్యాటర్న్ అండ్ సేమ్ సీక్వెన్స్. బట్ మెటీరియల్ అయితే ఇట్స్ వెరీ కంఫర్టబుల్. బై ది వే నేను ఇప్పుడు జాబ్ లో చేయబెట్టిన తర్వాత గుర్తొచ్చింది, నేను ఈ మధ్య డ్రెస్సెస్ పాకెట్స్ లేకుండా సెలెక్ట్ చేసుకోవట్లేదు, బికాస్ ఫోన్ వ్యాలెట్ ఏదైనా పెట్టుకోవచ్చు కదా. ఈ డ్రెస్సెస్ ఆల్మోస్ట్ అన్నిటికీ పాకెట్స్ ఉన్నాయన్నమాట. యూ కెన్ డెఫినెట్లీ చెక్ దిస్ క్యూట్ అవుట్ఫిట్. ఓకే గైస్, దిస్ ఈజ్ మై లాస్ట్ అండ్ ఫైనల్ అవుట్ఫిట్. మా వాళ్ళు ఎల్లో ఇష్టం లేదనే ఎల్లో ఇన్ని తీసుకున్నావు కదా అంటున్నారు. ఏం లేదండి, సమ్మర్తో వైబింగ్ బాగుంటుందని చెప్పేసి తీసుకున్నాను. నేను చెప్పా కదా అన్ని డ్రెస్సెస్కి డెఫినెట్లీ పాకెట్స్ వచ్చినాయని చెప్పేసి. ఐఎమ్ వెరీ మచ్ షూర్ అన్నిటికీ పాకెట్స్ కూడా ఉన్నాయి. అండ్ దీనికి ప్రింట్ అది కూడా చాలా చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ సైజెస్ మీకు ఏమైనా డౌట్ ఉంటే సైజ్ చార్ట్ ఉంటుంది, డెఫినెట్లీ చెక్ చేసుకోవచ్చు అనమాట. వెరీ కంఫర్టబుల్ అండ్ క్లాసీ అవుట్ఫిట్స్ ఇవైతే. సో ఈ హాల్ వీడియో చూపించిన తర్వాత మిగతా వ్లాగ్ అంతా కంటిన్యూ చేద్దాం అనుకున్నాను. సో దీస్ ఆర్ ద అవుట్ఫిట్స్ విచ్ ఐ పిక్డ్. నిజం చెప్పండి, అన్నిట్లో అన్ని సక్సెస్ అయినాయి కదా. నాకైతే ఫిట్టింగ్ వైజ్ కంఫర్ట్ వైజ్ అంతా సక్సెస్ఫుల్గా అయింది. అండ్ డెఫినెట్లీ నా ఫేవరెట్ మోస్ట్ ఫేవరెట్ ఫస్ట్ వేసిండేది బ్లూది, అండ్ మళ్ళీ ఇంకోటి బ్లూ, అండ్ ఇదేంటి కొంచెం కోరల్ కలర్, అన్ని బాగున్నాయి. లిటరలీ నేను అన్ని పేర్లు చెప్పేస్తున్నాను. సో డెఫినెట్లీ పర్చేస్ చేసే వాళ్ళైతే లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ డెఫినెట్లీ పర్చేస్. లెట్స్ కంటిన్యూ ద వ్లాగ్. హెడాక్స్ ఏం డల్లుగున్నావు, ఏమైంది? జూలీకి 12K అయిపోయినారు గైస్. ఇన్స్టాగ్రామ్ లో జూలీకి డాలీ కంటే ఎక్కువ ఫాలోవర్స్ అయిపోయినారని చెప్పేసి ఫీల్ అవుతాను. దానికి ఎందుకు ఫీల్ అవుతాను? నేను జూలీ కంటే చాలా ముందు స్టార్ట్ చేసిన గైస్. నన్ను ఫాలో కావడంలే గైస్. డాలీ హర్ట్ అయింది, మీరు ఎక్కువ ఫాలో కావడం లేదు. జూలీ కంటే డాలీ ఫాలోవర్స్ తక్కువ ఉన్నారంట, డాలీకే ఎక్కువ ఉండాలంట. ఎందుకంటే నేను చిన్నపిల్లని కాబట్టి నాకే ఎక్కువ ఉండాలా అని చెప్తా ఉంది. అది ఏంటో 7,000 నుంచి 8,000 దగ్గరలో ఉన్నారు, మళ్ళీ వెళ్ళిపోద్దన్నారు, వస్తున్నారు వెళ్ళిపోద్దన్నారు గైస్. ఓకే, వ్లాగ్స్ లో గైస్ డాలీది ఈ రోజు 8K చేసేసేయండి. ఆల్ ద బెస్ట్ వాక్షల్య. నీ ఐడియా ఏముంటది? వాక్షల్య 19 ఉంటుంది గైజ్. ఓకేనా, ఫాలో అయిపోండి. అండ్ నేను ఇక్కడ మీరు ఇప్పుడు చూస్తా ఉండే వ్లాగ్ ఎడిట్ చేస్తానా, ప్లీజ్ ఇగ్నోర్ దట్ మెస్. వర్షం పడుతుందని బట్టలు ఇప్పుడు లోపల వేసిన అనమాట. దాన్ని ఇప్పుడు సర్దే ఓపిక కూడా లేదు, ఎందుకంటే ఇప్పుడు టైం ఆల్మోస్ట్ ఎంత అయింది? టైము 10 కాదు 10:44 అయింది, ఆల్మోస్ట్ క్లోజ్ టు 11. వ్లాగ్ ఎడిట్ చేసి నేను కూడా పడుకోవాలి, బికాజ్ వీఆర్ వెరీ మచ్ టైర్డ్ టుడే. బయటికి వెళ్ళేసి వచ్చినాం కదా డాక్స్. షాపింగ్కి వెళ్ళింది మేడం గారు. చాలా తీసుకున్నారండి ఏమేమో. ఓకేనా, స్కెచర్ షూస్ 15. నాతో పాటు జిమ్ కి వస్తా ఉంది, జిమ్ బట్టలు కొనింది, కంపెనీ ఇస్తా ఉంది నాకు. ఎస్. ఓకే గైస్, దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. We will see you in our next vlog. Sorry, చాలా టైర్డ్ అయిపోయినాం కాబట్టి ఎక్కువ వ్లాగ్ చేసే కాలేదు. Okay guys, bye. Stay positive, stay healthy and be kind to everyone. Subscribe.